వెల్కమ్ టు డే 2 వీడియో ఆఫ్ చార్ధామ్ యాత్ర. ప్రజెంట్ మనం అయితే ఢిల్లీలో అయితే ఉన్నాం. ఢిల్లీకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. గైస్ ఇప్పుడు మనం అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వస్తాం. ఎందుకంటే న్యూఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే ట్రైన్ 3 o'clock అయితే ఉంది, 3:50కి. అప్పటి వరకు అయితే లేవు. అండ్ ఢిల్లీలో అయితే మనకి కనిపిస్తుంది కదా, మనకి ఏపీఎస్ఆర్టీసీ అలాగే ఇక్కడ అలాగే డిటిసి అనమాట. అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు, సిఎన్జి బస్సులు అయితే రన్ చేస్తారు. లోకల్ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వీటి మీదే మనం అయితే మీకు ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే చాలా కష్టం, బేగా దొరకవు. అండ్ నిజాముద్దీన్ ఉంది, నిజాముద్దీన్ నుంచి హరిద్వార్కి అయితే ఎవ్రీ 1-2 అవర్స్కి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 181 బస్సు ఎక్కి మనం నిజాముద్దీన్ వెళ్ళాలి. నిజాముద్దీన్ నుంచి డైరెక్ట్ హరిద్వార్కి అయితే ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట టిఫిన్ చేయడానికి అయితే ఆగాను. అండ్ ఇక్కడ ఒక లస్సీ తీసుకున్నాను, చూడండి ఇది ఎలా ఉందో. పైన ఏదో మనం తింటాం కదా ఇంటి దగ్గర మిక్చరు అలా ఉంది. మరి ఒకసారి చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉంటుంది. పైన వేసింది మిక్చరే, మనం లస్సీ మళ్ళా స్వీట్గా లేదు, నార్మల్ మజ్జిగలో ఇది మిక్చర్ వేసినట్టు అయితే ఉంది. ఓకే, పర్లేదు. బటర్ మిల్క్లో మిక్చర్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. ఇక్కడ చూసారు కదా రైల్వే గేట్ ట్రాక్స్ పక్కన అయితే గంజా అయితే ఉంది, మీకైతే చూపిస్తాను చూడండి. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైం అయితే 5:20 అవుతుంది. మనమైతే ప్రజెంట్ అయితే హరిద్వార్లో అయితే ఉన్నాం. హరిద్వార్ నుంచి హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ టైం అయితే 6 o'clock అవుతుంది. ప్రెసెంట్ అయితే మనం అయితే హరిద్వార్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం. హరిద్వార్ రైల్వే స్టేషన్ లో అండ్ మనం హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట ఉన్న లార్డ్ శివ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. గైస్ మనకి హరిద్వార్ ఢిల్లీ నుంచి రావడానికి అయితే మనకి 7 hours పట్టింది. అంటే బాగా లేట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే జస్ట్ 230 kilometers అంటే 3 hours అయితే తీసుకొచ్చేస్తారు ట్రైన్ మీద. కానీ మనకేమైందంటే మనం ఎవ్రీ 5 minutes ఒకసారి ఆగే స్టాప్ ఆగే ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాం. మాకు తెలియదు అది అంత స్లోగా వస్తుందని చెప్పి. మేము అక్కడ 10:20కి ఎక్కితే మాకు ఇక్కడ రాబోతుకి 5:30 అయిపోయింది ఈవినింగ్. అంత
టైం మీకు వేస్ట్ చేసుకోవద్దు. 3 అవర్స్లో వచ్చే ట్రైన్స్ ఉంటాయి. ఒక 1 అవర్ ఆగి 11:30 ఆ టైంకి. అండ్ నేను ఢిల్లీ నుంచి రిషికేష్ వరకు ఉన్న ప్రతి ట్రైన్ అయితే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తా. ఇవైతే మీరు చెక్అవుట్ చేయొచ్చు. గైస్ మనం అయితే ప్రెసెంట్ హరిద్వార్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం కదా. మీరు బయటికి రాగానే మీకైతే చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న క్యాబ్స్ అండ్ బొలోరాస్ అయితే ఉంటాయి. మేమైతే బయటికి రాగానే సోన్ప్రయాగ్ కి సోన్ప్రయాగ్ తీసుకెళ్తామని చెప్పి అయితే మమ్మల్ని ఒకళ్ళు అయితే అడిగారు. సరే మేమైతే ఫస్ట్ గంగోత్రికి వెళ్తాము, కానీ సోన్ప్రయాగ్ ఎంతో కనుక్కుందాం కదా అని అడిగితే ఇక్కడ నుంచి అంటే హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ కి పర్ పర్సన్ కి 1000 రూపాయలు అని చెప్పాడు. మేమైతే షాక్ అయిపోయాం, 1000 అని చేయాలి కానీ. సో ఇలా మీరు తర్వాత ఇక్కడ లోకల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఏముండదు అని గట్టా చెప్తుంటారు, అవి ఏమి నమ్మకండి. మీరైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నేనైతే మీకు రూట్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇలా సైట్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు అయితే రైట్ సైడ్ వెళ్తే కొద్దిగా ఒక 100 మీటర్స్ అక్కడ అయితే మీకు కాంప్లెక్స్ అయితే ఉంది. కాంప్లెక్స్ నుంచి మీకు సిఎన్జి అండ్ ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఉంటాయి, వాటి ద్వారా మీరు అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా యాత్రా పాస్ బుక్ చేసుకోకపోతే ఇక్కడ మీకు చూపిస్తాను, బయట ఉన్నది ఒకటి, అక్కడికి వెళ్ళి మీరైతే అక్కడ నుంచి యాత్రా పాస్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇగో మనం అయితే హరిద్వార్ కాంప్లెక్స్ లో అయితే ఉన్నాం కదా. మీకైతే ఇక్కడ నుంచి ఇన్ కేస్ మీరు ఒకవేళ యాత్రా పాస్ అయితే బుక్ చేసుకోకపోతే మీకైతే నాట్ అలౌడ్, అసలు గేట్ నుంచి లోపలికి అయితే అలౌడ్ చేయడు. సో మీరు యాత్రా పాస్ బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆన్లైన్లో ముందే యాత్రా పాస్ బుక్ చేసుకునే వాళ్ళు అయితే టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ వెబ్సైట్ ఉంటుంది, అందులో అయితే మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్. ఇన్ కేస్ ఒకవేళ చేసుకోకపోతే మీరు ఇగో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ దాటి ఇలా వస్తే మీకు ఇక్కడ ఒక చిన్నది గోడ ఉంటుంది, లేదంటే ఎగ్జిట్ మీకు డైరెక్ట్ అక్కడ ఉంటుంది. ఎగ్జిట్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అలా ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే ఇక్కడ మేము ఎలా వస్తాంలే, ఇలా ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నోవిన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాత్రాటం బుకింగ్. మొత్తం వీళ్ళు ఏంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ మొత్తం మీకు యాత్రా పాస్ కూడా వీళ్ళే బుక్ చేసేస్తారు. అండ్ బొలోరో ఉంది కదా, అది మనం ఒకసారి అడుగుతాను మీకోసం ఎంత పడుతుందని చెప్పి. అక్కడ ఉంది కదా వ్యాను, ఆ వ్యాన్తో ఎంత పడుతుంది మొత్తం అన్నీ ఆ చార్జం మొత్తం తిప్పుతారా లేకపోతే ఓన్లీ సింగిల్గానే ఒకసారి కనుక్కున్నాం అది కూడా. గైస్ ఇప్పుడు చూసారు కదా నైనా టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవి అయితే మనకి డైరెక్ట్ హరిద్వార్ నుంచి బయటికి రాగానే మీకు అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మొత్తం టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవైతే మీకు మొత్తం చార్ధమ్ యాత్ర పర్ ప్యాక్ అయితే పర్ పర్సన్కి వ్యాన్ ఉంది కదా, ఈ వ్యాన్ నుంచి 4500 పడుతుంది పర్ పర్సన్కి. మొత్తం చార్ధమ్ యాత్ర మొత్తం అంతా తిప్పి చూపిస్తారు. మొత్తం 9 డేస్ ఉంటుంది. 9 డేస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తారు, మీకు 9 డేస్ కూడా. ఫస్ట్ డే హరిద్వార్ నుంచి జన్కీ జట్టీకి వెళ్తాం. మొత్తం 245 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాం ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే మొత్తం 9 డేస్ వరకు మళ్ళీ 9th డే హరిద్వార్కి అయితే తీసుకొచ్చి వీళ్ళైతే మనల్ని డ్రాప్ చేస్తారు. మొత్తం 4500 పర్ పర్సన్ అంట. ఈయనే దీనికి ఆర్గనైజర్. సార్ नाम क्या है सर आपकी? संदीप शर्मा. अच्छा ठीक है. कितने ईयर में रन सर इसके? कितने ईयर में? कितना टाइम हो गया? नहीं कितने ईयर में और ट्रैवल स्टार्ट करना? लगभग 3 years. 3 years में. अच्छा ఓకే. 3 సంవత్సరాల నుంచి అయితే సార్ అయితే రన్ చేస్తున్నారంట. ఇక్కడైతే మనకి హెలికాప్టర్ కూడా ఇక్కడైతే బుక్ చేస్తారంట. హెలికాప్టర్ అయితే పర్ పర్సన్కి 7000 అయితే పడుతుందని చెప్పి చెప్తున్నారు. మనకైతే గంగాహార్కి అయితే అటెండ్ అవుతాం. హరిద్వార్లో గంగాహార్ అయితే ఎవ్రీడే 6:45కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది అయితే మీకు తెలియకపోతే ఇక్కడ లోకల్స్ అడిగితే వాళ్ళైతే చెప్తారు. అండ్ మీకు రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి 20 రూపాయలు తీసుకుంటారు. మాకైతే 40 రూపాయలు చెప్పారు, మేమైతే 20 రూపాయలకి అడిగాం. సో తీసుకెళ్తున్నారు, ఇద్దరికి కలిపి 40 రూపాయలు అన్నమాట.
గైస్ మనం అయితే హరిద్వార్లో ఉన్న గంగానది దగ్గరికి అయితే వచ్చేసాం. మీకైతే గంగానది చూపిస్తాను. అండ్ గంగాహారతి ఇంకో 15 minutesలో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ గంగాహారతి లొకేషన్ ఎక్కడో కనుక్కొని అక్కడికైతే మనం వెళ్ళిపోవచ్చు. అంటే మనం గంగానది వారణ అయితే దింపాడు మనల్ని. ఇక్కడ నుంచి గంగాహారతి ఎక్కడో చూడాలి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి మీకు చూపిస్తున్నా గంగా నది ఎంత ఉరకలేస్తూ ప్రవహిస్తుందో చూడండి మీరే. గైస్ మనకైతే ఇదే గంగాహారతి వారణ అయితే దింపాడని చెప్పాం కదా. ఇంతకే గంగాహారతి ఇక్కడ కాదంట, అవతల పక్కకి వెళ్ళాలంట. అవతల పక్కకి వెహికల్స్ ఏమి ఎలా ఉండవంట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ అయితే, ఈ బ్రిడ్జ్ గుంటే అవతలకి వెళ్ళమని చెప్పేసి అయితే ఇక్కడ లోకల్స్ చెప్పారు. సో మనం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి ఎందుకంటే టైం అయిపోయింది. ఆల్రెడీ గంగాహారతి మంత్రాలు కూడా చదువుతున్నారు ఇక్కడ. నాకైతే చాలా కంగారుగా ఉంది ఎందుకంటే నేను కాశీ వెళ్ళి కూడా గంగాహారతి మిస్ అయిపోయాను. అక్కడ కుంభమేళా టైంలో ఓవర్ క్రౌడ్ వల్ల గంగాహారతి అయితే ఆపేశారు. ఇప్పుడల్లా సరే నేను ఎలా అయినా గంగాహారతి చూడాలి. जय मां गंगे, 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 जय मां गंगे। చాలా గట్టి కూరకలు వేస్తుంది అనమాట. గంగాహారతి కూడా మీకు అయితే చూపించాను. అండ్ ఇగోండి ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి మీకు చాలా ఎక్కువ చెప్తున్నారు. ప్లేట్ పూరి అంటే మనకు పూరి ఇక్కడ పూరి అంటారు. సైజ్ కొద్దిగా చిన్నవి ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి అనమాట. 460 రూపాయలు అలా చెప్తున్నారు. 60 రూపీస్ చాలా ఎక్కువ చెప్తున్నారు ప్రైస్ అయితే. హర హర మహాదేవ్ శంభో శంకర. గైస్ మనం అయితే ప్రెసిడెంట్ హరిద్వార్లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడే మన హరిద్వార్లో అయితే గంగాహారతి తీసుకున్న తర్వాత గంగా స్నానం కూడా చేస్తాం.
అసలు టెంపరేచర్ అయితే వాటర్ టెంపరేచర్ 10 to 11 degrees సెల్సియస్ ఉంది. చాలా కూలింగ్ ఉంది అసలు. సో ఇప్పుడే గంగా స్నానం అయితే అయ్యింది మాది. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఈ రోజు నైట్కి రిషికేశ్ అయితే బయలుదేరిపోతాం. రిషికేశ్ నుంచి రేపు అయితే డైరెక్ట్ గంగోత్రి అయితే వెళ్ళిపోతాం. సో అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ గంగా నది ఇగో రాజేష్ రియాక్షన్ కూడా చూడండి ఎలా ఉంది వాటర్ ఎలా ఉందిరా? చల్లగా ఉందా? రాజేష్ ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ గంగా నదిని వీళ్ళందరూ అంటే ఇక్కడ ఉండే లోకల్స్ అందరూ ఒక వాళ్ళ తల్లిలా కాపాడుకుంటున్నారు. ఇక్కడ షాంపూతో కానీ అలా సబ్బుతో కానీ ఎవరైనా స్నానం చేస్తే వెంటనే వాళ్ళు అయితే రియాక్ట్ అవుతున్నారు. సో మీరు కూడా ఇలాగా షాంపూతో గట్రా ఇక్కడ హరిద్వార్ వస్తే షాంపూతో గట్రా చేసి దీన్ని పొల్యూట్ చేయకండి. సేవ్ నేచర్, సేవ్ ఇయర్. థ్యాంక్ యూ గైస్. అయితే మనం ఇంకా నైట్ అయితే రిషికేశ్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా రేపు మార్నింగ్ అంటే Day 3 మళ్ళీ రిషికేశ్లో అయితే మనం వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్